ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెట్టడానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అన్ని రిజర్వాయర్లు, లిఫ్టులను పరిశీలించారు. ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ప్రజలను 10 ఏళ్లుగా మోసం చేశారని విమర్శించారు. మనం చూస్తున్నాము వాళ్ళు ఏమంటున్నారో పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినామని కేసీఆర్ గాని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 ఎకరాకి అదనంగా నీళ్ళు ఇచ్చిందని నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొన్ననే నల్గొండలో మాట్లాడినరు 80% పూర్తి చేసినామని మాట్లాడినారు. వాళ్ళు పూర్తి చేసింది 80% పనులు కాదు, కేటాయించినటువంటి నిధులలో 80% వాళ్ళు మింగినరు. 28,026 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే 80% నిధులు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తుంది, కానీ పనులు ఎక్కడ కూడా 80% కాలేదు. 80% పనులు పూర్తయితే ఈ కరవెన రిజర్వాయర్ చూస్తున్నాం మనము. కరవెన రిజర్వాయర్కి ఒక్క బొట్టన్న కృష్ణా నది నీళ్ళు వచ్చినాయా? ఆడ ఈడ ఏమన్నా నీళ్లు కనిపిస్తే అది వర్షపు నీళ్లు, కానీ కృష్ణా నది నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు కాదు. ఇయ్యాలకి కూడా కర్వెన రిజర్వాయర్కి కృష్ణా నదిని ఎత్తిపోయనికే రావాల్సినటువంటి ఆ సిస్టమే రెడీ కాలేదు. ల్యాండ్ అక్విజిషనే చేయలేదు, కాలువలు లేవు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏవి లేనివి 80% పూర్తి చేసినామని చెప్తున్నారు. అంటే ప్రజలని మోసం చేయనికే మళ్ళీ వస్తున్నారు. ప్రాజెక్టులు మొత్తం బొదలగడ్డలైనాయి. 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కట్టినామని చెప్తా ఉన్నారు, అబద్దాలు చెప్తా ఉన్నారు. 80% కంప్లీట్ అయిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబద్దాలు చెప్పినాక ఇంకా ఎవరు మాత్రం ఏమంటారు? అందుకే లెక్కలు తీస్తూ ఉన్నాం. మీరు ఖర్చు పెట్టింది 80%, కానీ నిధులు కానీ ఇక్కడ పనులు జరిగింది కేవలం 20% కూడా లేదు. అంటే 60% పనుల నిధులను దొబ్బుకున్నారు. హైదరాబాద్లో విల్లాలు, ఇండ్లు, భూములు కొనుక్కున్నారు. బీఆర్ఎస్ నాయకులు బలిచిరు తప్ప ఈరోజు ప్రజలకు కంపెన్సేషన్ రాలే, R&R ప్యాకేజీలు అందలే, ప్రాజెక్టులు కంప్లీట్ కాలే. టోటల్గా పాలమూరుకు శాపంగా, పాలమూరుకి శకునిగా ఈరోజు కేసీఆర్ నిలిచిండు. ఖచ్చితంగా పాలమూరు వస్తే పాలమూరు ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్కు. ఈరోజు అన్ని ప్రాజెక్టులు తిరిగి చూస్తూ ఉన్నాము. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, కానీ 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలా లేదు. కనీసం పంపు చేసి లిఫ్ట్ చేసిన దాఖలా లేదు. కరువైన రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలే, ఉద్దండాపూర్ మొదలే పెట్టలే. ఇక్కడ చూస్తూ ఉంటే బొందలగడ్డలాగా ఉన్నాయి తప్ప ఈ ప్రాజెక్టు రూపం సంతరించుకోలే. సంవత్సరాల క్రితం కూడా గతంలో ఈ ప్రాజెక్టు వర్క్ జరుగుతున్నప్పుడు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాజెక్టు మధ్యలో, అంటే ఈ బండి మధ్యలోనే ఒక పెద్ద గండి పడి ఉండే. అప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు, రైతులందరం కూడా విజిట్ చేసినప్పుడు కూడా అప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సార్, కొన్ని నాసి రకమైన పనులు చేయడం వల్లనే ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి, దీన్ని ఖచ్చితంగా మేము సరి చేస్తామన్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ స్థానికంగా మొన్నటి వరకు అంటే ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి స్వయాన ఈ ప్రాజెక్టులో 3 ప్యాకేజీలలో ఒక 2 ప్యాకేజీలు తీసుకొని కాంట్రాక్టు పనులు చేయడం వల్లనే ఈరోజు ఈ ప్రాజెక్టులో కూడా నాసి రకమైన పనులు జరగడం వల్లనే ఇక్కడ లీకేజెస్ అవుతా ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం ఆల్రెడీ. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టు పేరు మీద ఇక్కడ ఉన్న భూత్పూర్లో ఉన్న చెరువులు కానీ, ముసాపేటలో ఉన్న చెరువుల నల్లమట్టిని కూడా అక్రమంగా తరలించి ఈ ప్రాజెక్టు వాడుకొని అక్రమ సంపాదన చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా చాలామంది కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.